హాయ్. హలో. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు నిన్న, మొన్న అనేక సందర్భాల్లో మాట్లాడుతూ హోంశాఖ నా దగ్గర లేదు కాబట్టి రాష్ట్రంలో ఉన్న క్రిమినల్స్ అందరూ పండగ చేసుకుంటున్నారు. హోంశాఖ నా చేతిలో ఉండుంటే బాగుండేదని చెప్పి ఆయన చెప్పిన మాటలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఎందుకంటే ఆయన డైరెక్ట్‌గా ఎండోర్స్ చేసేసారు. ఏపీలో హోంశాఖ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఆయనంట మొదటిసారి కాదు, రెండోసారి. గతంలో కూడా ఒకసారి వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలే ఇప్పుడు మరోసారి వ్యాఖ్యానించారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనిత విషయంలో పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు, హోంశాఖ అనిత దగ్గర, లా అండ్ ఆర్డర్ చంద్రబాబు దగ్గర ఉండటం వల్ల రాష్ట్రంలో మొత్తం లా అండ్ ఆర్డర్ మొత్తం పట్టుదప్పిపోయింది. పూర్తిగా లా అండ్ ఆర్డర్ వ్యవస్థ కుప్పగూలింది. ఇష్టానుసారంగా క్రైములు జరుగుతున్నాయి. అదే నా చేతిలో ఉంటే ఇలా జరిగేది కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పడం ఏంటి అంటే, అక్కడ హోంశాఖ విషయంలో కావచ్చు, లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆయన ఒప్పుకోవటమా? ఎందుకంటే ఆయన చెప్తున్నారు, డైరెక్ట్‌గా చెప్తున్నారు. ఆయన డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం అంటే దాదాపుగా సీఎం తర్వాత సీఎం. యాక్చువల్ రాజ్యాంగబద్ధంగా ఆ పదవి అనేది లేదనుకోండి. కానీ డిప్యూటీ సీఎం ఇచ్చారు కాబట్టి సీఎం తర్వాత దాదాపుగా బాధ్యతలు ఆయనవే కదా! కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించింది ఆయన అని చెప్పుకుంటుంటారు కాబట్టి, కూటమి పాత్ర గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించి కూటమి ప్రభుత్వం నిలబెడతంలో ఒక ముఖ్యమైన వ్యక్తి కాబట్టి, ఆయన ఎందుకు పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? నా చేతుల్లో ఏం లేదు, నా చేతుల్లో ఏం లేదని. పవన్ కళ్యాణ్ పదే పదే తన నిస్సహాయతను ఎందుకు చాటుకుంటున్నాడు? మొన్న స్టీల్ ప్లాంట్ దగ్గరికెళ్ళాడు. స్టీల్ ప్లాంట్ గురించి నాకు పెద్దగా అవగాహన లేదని మాట్లాడాడు. ఇప్పుడు హోంశాఖ నా దగ్గర లేదని మాట్లాడుతున్నాడు. ఇలా పవన్ కళ్యాణ్ ఎందుకు తగ్గించుకుంటున్నాడు? సరే, ఇవన్నీ పక్కన పెడదాం. హోంశాఖ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనుకుందాం, మనం ఒప్పుకుందాం. ఓకే, వెల్ అండ్ గుడ్. మరి పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న శాఖల పనితీరు ఎలా ఉంది? అద్భుతంగా ఉందా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్న శాఖల పనితీరు? మొన్న చంద్రబాబు నాయుడు గారు ర్యాంకింగ్స్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారి శాఖల నిర్వహణలో ఆయనకి 19వ ర్యాంక్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరా మన సామెతలు ఏం చెప్తుంటారు పెద్దోళ్ళు, ఇంట గెలిచి రచ్చగలవాలని చెప్తారు. డియర్ పవన్ కళ్యాణ్ గారు, మీరు నేను నుంచుంటే మనిషినే కాదు, అసలు నేను తొడగొడితే మెరుపులు వస్తాయని చెప్తున్నా మీరు, మరి మీ శాఖలో ఎంతవరకు పనితీరు ఉంది? ఇది నేను ఇంకెవరో ఆరోపిస్తుంది కాదండి. స్వయంగా మీ అనుకూల పత్రిక అయిన ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక బ్యానర్ ఐటమ్ ఇది. ఆంధ్రజ్యోతిలో మడ విధ్వంసం అని చెప్పి ఒక బ్యానర్ ఐటమ్ రాశారు. మడ అడవులకు రెండు వైపులుగా చెరువుల తవ్వకాలు, సముద్ర పొరలకు అతి దగ్గరగా ఆక్వా సాగు, ఆక్రమణలు మరింత విస్తరించేలాగా పెగ్ మార్కింగ్, సముద్ర తీర గ్రామాలకు పొంచి ఉన్న ప్రమాదం, నిద్ర నటిస్తున్న అటవీ శాఖ అధికారులు అని చెప్తున్నారు. అటవీ శాఖ మంత్రి మీరే సార్. పోనీ మీకు ఈ విషయం తెలియదేమో, బహుశా మీకు అనుకూలమైన పత్రికల్లోనే బ్యానర్ ఐటమ్గా రాశారు ఈ అంశాన్ని. ఏం చేశారు మీరు? పర్యావరణ శాఖ మంత్రిగా కూడా మీరే ఉన్నారు. గతంలో ఋషికొండ ప్యాలెస్ కట్టేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ బాత్రూమ్లు కూడా బంగారంతోనే ఉన్నాయి. అక్కడ తుడుచుకునే టిష్యూ పేపర్స్ కూడా బంగారంతో ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున ఒక కథ లేపారు, ఒక దుమారం లేపారు మీరంతా. మరి ఇప్పుడు అదే వైజాగ్లో డేటా సెంటర్ ద్వారా అసలు వైజాగ్ చరిత్రలో జరగనంత పర్యావరణ విధ్వంసం జరుగుతుంటే మీరెందుకు మాట్లాడతలేరు? వైజాగ్లో ఎన్నో కొండలు కొట్టేస్తుంటే మీరెందుకు మాట్లాడతలేదు? రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా పర్యావరణ నష్టం జరుగుతుంటే మీరెందుకు మాట్లాడతలేదు? అటవీ శాఖలో కానీ, పర్యావరణ శాఖలో కానీ, మున్సిపల్ శాఖలో కానీ మీ శాఖల్లో ఏ పనితీరు బాగుందని మీరు చెప్తున్నారు? మీ శాఖలో పనితీరులన్నా అద్భుతంగా బేష్గా చేసేస్తే, అబ్బా పవన్ కళ్యాణ్ గారు ఆయన నిర్వహిస్తున్న శాఖల్లో పనితీరు అద్భుతం, ఆహా ఓహో, కాబట్టి నా పక్క శాఖల్లో ఏలు పెట్టి తిడుతున్నాను అనుకోవచ్చు. మీ శాఖ పనితీరు ఎలా ఉంది? మీరు నిర్వహిస్తున్న శాఖల్లో మీకు ఇచ్చిన రేటింగ్ ఎంత? పనితీరు ఎలా ఉంది? పరిశ్రమల వాళ్ళు ఎలా ఉన్నారు? పర్యావరణ అనుమతులు ఎలా వస్తున్నాయి? వాటి పరిస్థితి ఎలా ఉంది? అటవీ శాఖ పరిస్థితి ఎలా ఉంది? మీరు కనీసం పట్టించుకున్నారా? అసలు మీ నాటకాలు, మీ డ్రామాలని నేను మొన్ననే చెప్పా. ఎందుకు? తెలంగాణలో ఒక పిల్లాడికి బాగోపోతే మీరు వచ్చారు. నేను ఆ పిల్లాడి గురించి మాట్లాడట్లేదు, మరోసారి చెప్తున్నా. సోషల్ మీడియాలో మీ జన సైనికులు అందరూ తను తెగదిట్టేస్తున్నారు, నువ్వు మనిషివా, నువ్వు అదేంద్రని. నేను ఆ పిల్లోడి గురించి మాట్లాడట్లేదండి. ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళటం మంచి విషయమే, ఆ పిల్లోడికి ఆర్థిక సాయం చేయడం మంచి విషయం, అంతా గుడ్, నేను కాదంటల్లా. కానీ సోకాల్డ్ పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయ్యి దాదాపు 20 రోజులు అవుతుంది. అటవీ శాఖ మంత్రి ఇంతవరకు ఆడికి పోడు. మరి సాయికృష్ణ ఆ ఇంటి మీద నుంచి వెళ్తాడు, నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ ఇంటికి పోడు. మరి నీ శాఖలు నిర్వహించే నువ్వు నీ శాఖల్ని పట్టించుకోవు. నీ శాఖల తర్వాత నిన్ను ఎవరైతే గెలిపించారో కాపు కులస్తులు, ఇప్పుడు ఆ కాపు కులస్తుల్ని పట్టించుకోవట్లేదు నువ్వు. అదేమంటే మాది కాపుల పార్టీ కాదని నువ్వు పైకి చెప్పుకుంటున్నారు. కానీ 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న మీ పార్టీలో ఎంతమంది కాపులు ఉన్నారు సార్? ఇద్దరు పార్లమెంట్ సభ్యులు పోటీ చేస్తే ఇద్దరు కాపులే కదా సార్ మీ పార్టీ నుంచి. మీ పార్టీకి 3 మంత్రి పదవులు తగ్గితే అందులో 2 కాపులే కదా. ఈ పార్టీ మొత్తం కాపులే ఉన్నప్పుడు మిమ్మల్ని కాపులకు రిప్రజెంటేషన్ చేసే పార్టీగా ఏమంటారు? సరే, కాపుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. మరి ఇంకోసారి నేను చెప్తున్నా, హోంశాఖ ఫెయిల్యూర్ అంటే మీరు చెప్పండి, ఏం చేయాలో చెప్పండి. అంటే మీరు చెప్తే అనిత గారు వింటలేరా ఏమన్నా?
ఏం చేస్తే లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లోకి వస్తది? ఏం చేస్తే రాష్ట్రంలో రోజు రోజుకి దిగజారిపోతున్న ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లోకి వస్తే మీరు సలహాలు ఇవ్వండి. మీరు చెప్తే పోలీసులు ఇంటలేదా? మీరు చెప్తే డీజీపీ ఇంటలేదా? మీరు చెప్తే అనితమ్మ ఇంటలేరా? అంటే మీ నిస్సహాయతను మీరు చాటుకుంటున్నారా? నా చేతిలో ఏమీ లేదు. నేను కేవలం రేపు లోకేష్ ముఖ్యమంత్రి అయితే, తర్వాత దేవాంష్ ముఖ్యమంత్రి అయితే వాళ్ళకి ఎమ్మెల్యేలని అందిస్తం కోసం, వాళ్ళ కాపులు ఓట్లు ఏస్తం కోసం మాత్రమే నేనున్నా. నా చేతిలో ఏమీ లేదు. నేను దేనికి పనికిరాను. నేను ఫిట్ ఫర్ నథింగ్ అని చెప్తున్నాదలుచుకున్నారా మీరు? అదే కనపడుతుంది సార్. హోంశాఖ నా చేతిలో లేదు, హోంశాఖ నా చేతిలో లేదు. పదే పదే చెప్తున్నారు. ఒక మహిళ అక్కడ మంత్రిగా ఉన్నారు. ఎందుకు మహిళను కించపరుస్తున్నారు? మీ అన్నయ్య గారు ఓ డైలాగ్ చెప్పేవాళ్ళు. చెడు చెవిలో చెప్పాలి, మంచి అందరికీ చెప్పాలి అని. కూటమిలో మీరు క్యాబినెట్ భేటీ జరుగుతుంది కదా! క్యాబినెట్ మీటింగ్ జరుగుతది. మొన్న సాయి కృష్ణ అంశం అప్పుడు మీరు చంద్రబాబు గారు కలిసి మీటింగ్ ఆ టైంలో చంద్రబాబు గారికి చెప్పాల్సింది. లేకపోతే క్యాబినెట్ మీటింగ్‌లో చెప్పాల్సింది. లేకపోతే అనిత గారికి ఫోన్ చేసి చెప్పాల్సింది. ఎందుకు ఇలా మీడియా ముఖంగా చెప్తున్నారు పదే పదే? అనిత గారిని కించపరచాలనేది మీ ఐడియానా? లేకపోతే నేనుంటే ఇంకా బాగా చేస్తానని మీకు మీరు పబ్లిసిటీ ఇచ్చుకోవాలనుకుంటున్నారా? లేకపోతే గతంలో మీ నాన్నగారు కానిస్టేబుల్‌గా చేశారు కాబట్టి ఆ శాఖకి ఇప్పుడు నేను మంత్రి అయ్యాను అని చెప్పి చెప్పుకుందాం అనుకుంటున్నారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మీ ప్రభుత్వాన్ని మీరే ఎందుకు కించపరుచుకుంటున్నారనేది ప్రజలెవరికీ అర్థం కాని విషయం సార్.